కనకాల గారు ఎప్పుడు ఏ సినిమాలో పాపం అతను చనిపోతూ ఉంటారో ఈ సినిమాలో కూడా చనిపోరు. అతను ప్లస్ శ్రీకాంత్తో కలిపి డబ్బున్న రాజకీయం చేస్తారు. ఇప్పుడు అలా చేద్దామని ఏమన్నా ప్లానింగ్లు గట్రా ఉన్నాయనుకో, మరి పవన్ కళ్యాణ్ ఉన్న సైన్యం అతనికి తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే ఒక సైన్యం అతన్ని చంద్రబాబు నాయుడు జైల్లో పెడితేనే ఆదుకోవడానికి వచ్చింది పవన్ కళ్యాణ్. ఆ టయాన్ని అక్కడ బోర్డర్లో ఆపేశాడనే జగన్ కూర్చోపోయించినాడు. ఎటు కాకుండా పోలీసులే దగ్గరుండి మళ్ళీ వర్షం ఎలా కొడుతుందో కుంభపోత వర్షంలో కురుస్తుంటే ఒక్క వచ్చిన అభిమాని వెనక్కి వెళ్ళకన్నా, వర్షం మొత్తం కదా వెనక్కి వెళ్ళకన్నా అతను వెళ్ళి విజయవాడలోకి వెళ్ళేదాకా కూడా స్టే ఆన్ చేశారు అతను కూడా. అంటే అది ఎంత దాకా తీసుకెళ్తారో ఆలిష్టం. అది నిజంగా అంత గొడవ వచ్చిందనుకో తర్వాత చాలా గొడవలు అవుతాయి. ఎందుకంటే అది టీడీపీ చంద్రబాబు నాయుడు తెలుసు, అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, అతను చూసుకుంటారు. అది డిప్యూటీ సీఎం పదం నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి. సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు స్ట్రైట్, సీఎం అవ్వకముందే ఎలక్షన్ అవ్వకముందు చెప్పారు. ఎలక్షన్ అయ్యి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఒక జోరు క్యాబినెట్ పెట్టి క్యాబినెట్లో చెప్పారు. తర్వాత మొన్న జరిగింది మీటింగ్, ఆ మీటింగ్లో కూడా చెప్పారు. ఇప్పుడు పల్లెటూరు ఊర్లు అందాలని సంబరాలు, సంక్రాంతి సంబరాలు పెట్టారు, పల్లెటూరు సంబరాలని. ఆ సంబరాలు కూడా చంద్రబాబు నాయుడు ఇంకో 10 సంవత్సరాలు ఉంటే మనకు కంపెనీలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయని కూడా చెప్పారు. ఇది దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఉండాలి. ప్లస్ ఇటువంటి మహాసేన మీడియా, ఇటువంటి మురిగి కుక్కలన్నీ కూడా ఈ పేటీఎం బ్యాచ్ ఉంటుంది, వైసీపీ బ్యాచ్. ఇప్పుడు వీళ్ళకి పనేమీ లేదు, ఇంకో పనేమీ లేదు. ఈ పని అంతా ఇది కూటమిని ఎడగొట్టాలనే. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉండి ఊరిని డెవలప్ చేసి మంచిగా ఉన్నారనుకో, వాళ్ళిద్దరిని ఎడగొడితే మొత్తం లాభం వస్తుంది, దొంగలకు లాభం వస్తుంది. ఆ దొంగలకు లాభం రాకుండా మనం చూసుకోవాలి, మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి. ఒకవేళ ఇది ఇప్పుడు వదిలేసిన పవన్ కళ్యాణ్ గారు ఇలాగే కుట్రలు అనేది జరిగే అవకాశం ఉంది ఈ 5 ఏళ్లలో 100%. నెక్స్ట్ టైం మరి పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తుతో టీడీపీ పొత్తుతో రావాలంటా లేదు ఇండివిడువల్ గా పోటీ చేయాలనుకుంటున్నాం అన్న? ఈ తెలుగుదేశం పార్టీ అన్నదే పర్ఫెక్ట్గా ఉండి ఎందుకంటే ఈ 5 yearsలో తెలిసిపోతుంది ఎవడ దొంగనా కొడుకు, ఎవడ నార్మల్ కొడుకు అని, అవునా కాదా? ఆ 5 yearsలో తెలుసుకొని వడకబెట్టేసి అప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూర్చొని పోనీ ఇంకా పెద్ద కింద నారా లోకేష్ని కూర్చోబెట్టి మనోహర్ని కూర్చోబెట్టి నలుగురు కూర్చొని ఎవరికి ఎన్ని సీట్లు కావాలన్నది డిసైడ్ చేసుకొని ఒక బీజేపీ మన మోదీమాయ్ ఉన్నాడు ఇంకా పైన, ఆ మోదీమాయని తీసుకొచ్చి ఎవరికి ఎన్ని సీట్లు కావాలని పంచుకొని అప్పుడు మళ్ళీ అలయన్స్కి వస్తా. ఓకే కాదు, మేము తెలుగుదేశం వాళ్ళు ఎలాగ ఉంటాం, మేము వైసీపీ వాళ్ళు చేసిన అవినీతే చేస్తాం, మేము అలాగలాగా అడ్డంగా ప్రజల మీద తొక్కేసి వెళ్ళిపోతాం, మేము ప్యాలెస్లు కట్టుకుంటాం, రోడ్లు వేయం గట్ట అన్నాం అనుకో, నిజంగానా అప్పుడు మళ్ళీ ప్రజలు ఇప్పుడు ఎలాగా పవన్ కళ్యాణ్ అంటే ఒక్కసారి ఎమ్మెల్యే పదవి ఇచ్చి డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే ఎలా చేస్తున్నాడో రాష్ట్రాలు చూస్తున్నారు. ఎక్కడో కొండల ప్రాంతాలకు వెళ్ళి నడిచి వెళ్ళి రోడ్లు వేస్తున్నాడు, రోడ్లు పడలేని రోడ్లకి వెళ్ళలేదు, రోడ్డు పడలేదు అక్కడ. నేను మా టూరిజం ప్లేస్ అది, అటువంటిది అక్కడే డెవలప్ చేసిండు. ఇప్పుడు జనానికి తెలుస్తుంది ఇతనికి వేసుకుంటే బాగుంటుంది అని. అతను ప్రజలే చూసుకున్నప్పుడు అలయన్స్ గా పోటీ చేసినా ఎలా పోటీ చేసినా పవన్ కళ్యాణ్కే ప్లస్ ఇప్పుడు 100%. నాయకులు ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రేజ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎందుకు రేజ్ చేస్తున్నారు అంటున్నాం అంటే డిప్యూటీ సీఎం గా అతను వద్దు, లోకేష్ పెట్టాలి కదా అని అప్పుడు రేజ్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు రేజ్ చేస్తున్నారు? ఇప్పుడు అన్న ఒక చిన్న క్వశ్చన్ అన్న, ఇప్పుడు మనం ఒక యూనిట్ ఉంది, ఒక 4-5 కంపెనీలు కలిపి ఒక దిక్కున పెట్టారు. నీ బ్రాండ్ నువ్వు అమ్మాలా, నా బ్రాండ్ నేను అమ్ముకోవాలి. కానీ ఇద్దరు బ్రాండ్లు ఈక్వల్గా వెళ్తలేదు. ఇద్దరు మాట మీద ఉండి నీ 10 అవుతే నీ 12 అయింది, నా 12 అయితే 13 అయింది. కానీ వాళ్ళకి లాభం రావట్లేదు, వీడికే లాభం వస్తుంది. వీడికి అర్జెంట్గా ప్యాకేజ్ అందింది ఇంకో కంపెనీ నుంచి, నీ మీద నెగిటివ్ రప్పించాలి వద్దా? ఇప్పుడు మహాసేన రాజేష్ ఎటువంటి వాడు మీ అందరికీ తెలిసిందే, అంటే సపరేట్గా చెప్పక్కలే. ఎవడో డబ్బు ఇస్తే ఆడిది వెళ్ళి తినేస్తాడు మాయ, అది ఆల్రెడీ తెలిసింది. ఎందుకంటే వైసీపీకి వచ్చాడు, వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళాడు, టీడీపీ మళ్ళీ వైసీపీకి వెళ్ళాడు, వైసీపీ నుంచి మళ్ళీ ప్లస్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చాడు. పవన్ కళ్యాణ్ సీట్ ఇవ్వనంటే తీసుకోలేదు. తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గర వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మళ్ళీ అతను వచ్చాడు. అప్పుడు గొడవలు అవుతాయి, అతనికి సీట్ ఎందుకు ఇస్తున్నారని చెప్పి గొడవలు పెడితే అప్పుడు సీట్ ఇవ్వడం కన్నా మామూలుగా క్యాండిడేట్ కింద పెట్టుకొని ఇచ్చేదాన్ని, అవునా కాదా? సీట్ అతను వద్దాం లేదు, చాలా గొడవ అయింది అది. ఫైనల్ గా ఏం చెప్తావన్నా అంటే మురిగి కుక్కలను వదిలేసి మన రాష్ట్ర భవిష్యత్తు చూసుకోవడం బెటర్. కొంతమంది చిన్న చోట నాయకులు ఏమంటారంటే పార్టీకి ఎంతో చేశాడు లోకేష్, అధ్యక్షుడు తర్వాత అధ్యక్షుడు కదా అతనికి ఇవ్వాలి కదా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్. అంటే డిప్యూటీ సీఎం గా లోకేష్కి ఇవ్వాలంటున్నారు. ఓకే, దేనికోసం ఇవ్వాలి? ఇప్పుడు తండ్రి జైల్లో ఉన్నాడు, అతనికి రాజకీయ అనుభవం ఉంది కదా. ఉంది, అదే నేను చెప్తున్నాను అన్న. ఇప్పుడు డిప్యూటీ సీఎం లోకేష్కి ఇవ్వాలంటున్నారు, ఎందుకు ఇవ్వాలి? తండ్రి జైల్లో ఉన్నాడు,
లోకేష్ అనగాలి ఎంతమంది వచ్చారు, పవన్ కళ్యాణ్ మీద ఎంతమంది వచ్చారు, మోడీతో మాట్లాడింది ఎవరు, చంద్రబాబు నాయుడు బయటికి తీసుకొచ్చింది ఎవరు? తెలుగుదేశం నగ్గడానికి పునాది వేసినోడు గొప్పోడు కాదు, స్తంభాలు నిలబెట్టి కట్టాలి కదా ఇల్లు. పునాది కట్టుకున్న స్తంభాలు కూడా గట్టిగా ఉండాలి కదన్నా. స్తంభాలు లేకపోతే బిల్డింగ్ కట్టయితే నిలబడుతుందా? పునాది ఉంటుంది, స్తంభాలు లేకుండా గోడలు కట్టేస్తుంది. గట్టిగా తుఫాను వచ్చింది, జగన్ తుఫానా కాదా అన్నారు కదా, దొంగల తుఫాను. డబ్బు ఇచ్చి ఎంతన్నా కొనుక్కుంటాడు జగన్, అవునా కదా? ఓటికి మా సైడ్ 10,000 ఇచ్చారు, నమ్ముతారా ఎవరు? నమ్మరు. ఇచ్చారు, ఇచ్చినాయి. అటువంటి తుఫాను కూడా నిలబెట్టి నగ్గించిన వాళ్ళు ఎవరు? పవన్ జనసేన పార్టీ కదా. 25 సీట్లు ఇస్తే 4 సీట్లు బీజేపీకి ఇచ్చి మరి పార్టీని గెలిపించుకున్నాడు, ఎన్డీఏ కూటమిని గెలిపించుకున్నాడు. ఇప్పుడు దాకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి వైసీపీ వాళ్ళు ఇంత మాట కూడా మాట్లాడలేదు. ఇలాగ హ్యాష్ ట్యాగ్ కూడా వచ్చుకొని నిలబడలే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ దక్కిందా లేదా? ఆంధ్రాల హక్కు వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రాల హక్కు దక్కిందా లేదా? ఎందుకు దక్కింది అని ఎవరి వల్ల వస్తున్నాయి? ఇతను ఎక్కడ నగ్గాలో కదా, ఎక్కడ తగ్గి నిలబడాలని తెలిసినడే పవన్ కళ్యాణ్. అది లోకేష్ కి అర్హత లేదంట. ఉందన్నా, ఉందా లేదా కదా, అర్హత ఉంటుంది అందరికైనా, కానీ నిలబడి ధైర్యం ఉండాలి. అది పవన్ కళ్యాణ్కి ధైర్యం ఉంది కాబట్టి నిలబడ్డాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, అయ్యే కాక ఇంకా ప్యాకేజీలు వస్తున్నాయి. అయ్యే కాక కియా ఎయిర్ బస్ హైదరాబాద్లో పెట్టింది, ఇప్పుడు ఆంధ్రాకి వస్తుంది. మరి ఈ విధంగానే ఉంటే కూటమి విడిపోయే అవకాశం ఉంటుందంట. మరి ఈ విధంగా ఈ అంటే కొందరు ఉన్నారు పేటీఎం డాగ్స్ అని, అంటే వైసీపీ వాళ్ళే పని లేక ఇప్పుడు ఏం చేయాలి తెలదు వాళ్ళకి. ఎందుకంటే 11 సీట్లతో వెళ్ళి ప్రత్యేక హోదాలో ప్రతిపక్షంలో నిలబడదామంటే అక్కడ ఉండదు. ప్రతిపక్షంలో మాట్లాడడానికి నార్మల్గా మాట్లాడాలి, అవునా కాదా? అది 10 ప్రతిపక్షం లేకుండా చేశారు. అంటే ఒక మాట నేను చెప్పింది, మాట్లాడాలంటే లేదు వేయలేదు. వీళ్ళు ఇంటికాడ ఉండి ఏం చేయాలో తెలుస్తలేదు. ఇప్పుడు దాకా సంపాదించిందంతా ఏం చేయాలో తెలుస్తలేదు. మన వాళ్ళేమో ఆంధ్ర డెవలప్ చేద్దామని దృష్టిలో ఉన్నారు తప్ప వీళ్ళ మీద కక్ష సాధింపు లేదు ఇప్పుడు ప్రజెంట్లీ. దాని గురించి వాళ్ళకి ఏం చేయాలో తెలక వీళ్ళు మహేష్ రాజాసేనకి డబ్బు సంపాదించింది ప్రజల మీద సంపాదించింది ఎక్కడ పోతే మహాసేనకు పెట్టి ఆడికి పెట్టి అదేదో ప్రజలకే పెడితే నువ్వే గెలుతావు కదా. 175 అన్నావు, ఇప్పుడు ఆడికి ఇచ్చి బోకరేజం చేసే బదులు స్ట్రైట్గా అప్పుడే ప్రజలకు పెడితే నిజంగా ఎందుకు నువ్వు రోడ్లు లేకపోయావు 100%. ఆ రోడ్లు అప్పుడు నువ్వు తిన్న డబ్బు అంతా ప్యాలెస్లు పెట్టి, జిల్లాకు ఓ ప్యాలెస్, ఆ ప్యాలెస్ అంతా జిల్లాకు రోడ్లు వేపిస్తే నువ్వు నిజంగా గెలిచేటోడు కదా. ఎందుకు ఇప్పుడు డబ్బు తగలేస్తున్నావు? ఒక రోడ్డు వేస్తే ఏరియాని బట్టి వస్తుంది రోడ్డు. మా ఊర్లో ఉంది ఒక రోడ్డు, ఒక పొలం కొట్టిన రోడ్డు వేసారనుకో 6 నెలల్లో రోడ్డు పోతుంది. అది మీకు తెలుసా? ఈజీగానా దమ్ముటారులు నడిస్తే 6 నెలల్లో రోడ్డు పోద్ది, తెలుసు కన్నా. ఇక్కడ ఉండి కెమెరా పట్టుకున్నావు కదా, మీడియా కదా. పల్లెటూరులోకి వెళ్ళండి, సిటీలో ఉండి కాదు. ఒక వ్యవసాయం చేసి రోడ్డు ఉందనుకో వెళ్ళు, అక్కడ 6 నెలల కన్నా రోడ్డు ఎక్కువ నిలబడదు. ఆ రోడ్డు 6 నెలలు కాదు 3 సంవత్సరాలు నిలబడాలంటే ఎంత అలాగే వేయాలి తెలుసా? చుట్టూరు ఫెన్సింగ్ వేసుకుంటే వెళ్ళి వేయాలి. కూటమి నుంచి విడిపోతే పవన్ కళ్యాణ్ సింగిల్ వచ్చి దమ్ముందా నెక్స్ట్ 2 గెలిచే అవకాశం 100% లో ఉంది. 100% లో ఉంది, గెలిచే దమ్ము ఉంది. 100% వస్తుంది. డిప్యూటీ సీఎం నారా లోకేష్ ఇవ్వాలి అంటున్నారు. అన్న డిప్యూటీ సీఎం లోకేష్కి ఇస్తే పవన్ కళ్యాణ్ సీఎం ఇవ్వాలన్నా. మరి చంద్రబాబు ఎక్కడికి వెళ్తారో చూసుకోవాలి తర్వాత, ఓకేనా? ఏమన్నారంటే ఇదంతా చంద్రబాబు నాయుడు తెలుసు, అతనే జరిపిస్తారని కొంతమంది ప్రజలు అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఇంట్లో నాన్నకి తెలిసి 2 కొడుకుల మధ్యన గొడవ పెడతారన్నా. ఇప్పుడు అలా చెప్పుకుంటున్నారు, అవునన్నా. ఇప్పుడు అలా చెప్పుకుంటున్నారు, ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా చెప్పుకుంటున్నారు, ఒక మీటింగ్ జరిగినా చెప్పుకుంటున్నారు, ఎక్కడ జరిగినా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ వాళ్ళు నేను గెలిచానని చెప్పుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఇంకో 10 సంవత్సరాలు ఉండాలి పవన్ కళ్యాణ్ కూటమని ఇంకో ఇతను చెప్పుకుంటున్నాడు. అటువంటిది వాళ్ళ మధ్యన గొడవ పెట్టింది ఎవరు? మధ్యలోనే మీడియా. అర్థమైందా? ఇప్పుడు మహాసేన మీడియాని ఉంది, ఆయన ఎంకరేజ్ చేసింది ఎవరు? మేమే. ఎందుకంటే ఫాలో అవుతాం, అతను వీడియోలు చూస్తాం, లైకులు కొడతాం, షేర్లు కొడతాం, అన్ని చేసింది మేమే. ఖాళీగా ఉండి నెట్ బ్యాలెన్స్ జియో వీళ్ళందరూ కూడా 350కి ఇచ్చేస్తున్నారు. ఏం చేయాలో తెలుస్తలేదు. వాళ్ళు రీఛార్జ్లు పెంచి కూడా మంచి పని చేశారు. అటువంటి ఏం చేస్తున్నాయి ఇటువంటి వాళ్ళు ఎదుర్కొంటూ టీవీ పెట్టుకుంటున్నారు, టచ్ డిస్ప్లే ఇదిగో ఇలా చూపిస్తున్నారు. అబ్బా ఈ డిప్యూటీ సీఎం కాదు పెట్టుకుందాం. నాలాంటి వాళ్ళు వచ్చి నాలాంటి వైసీపీ వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? ఇంకో నీకు ఇవాళ 1,00,000 రూపాయలు ఇస్తాను, ఇటు పెట్టి మీద మాట్లాడన్నాడు. అల్చెల్ అవుతున్నాడు, ఫేమస్ అవుతున్నాడు అంతే. ఎందుకన్నా ఇదంతా ఎగ్జాంపుల్. పల్లవి ప్రశాంత్ అన్న కూడా ఎవరికన్నా తెలుసు ఇక్కడ? పల్లవి ప్రశాంత్ తెలుసా? ఒకప్పుడు గెలిచినప్పుడు పల్లవి ప్రశాంత్ అన్న ఒకసారి పల్లవి ప్రశాంత్ ఏమన్నాడు?